వెల్కమ్ టు హెవెన్ టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్ చూస్తే మార్కాపురం పట్టణంలో దళిత సంఘ నాయకులు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని విమర్శించే అర్హత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్కు లేదు అని హెచ్చరించారు. పశ్చిమ ప్రాంతం కోసం కందుల నిరంతరం కృషి చేస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యే ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యల గురించి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పశ్చిమ ప్రాంతం విస్మరించబడిందని చంద్రశేఖర్ ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేస్తే మరొకసారి ఈ ప్రాంతానికి అడుగు పెట్టలేరని హెచ్చరించారు. సమావేశంలో పలు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మార్కాపురం పట్టణ మరియు నియోజకవర్గ ఎస్సీ సోదరులందరం ఏకకంఠంగా కొన్ని విషయాలు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖరరావు గారు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యాఖ్యలు చేసినాడని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మార్కాపురం జిల్లా సాధనకై మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు ఎన్నో ధర్నాలు, ప్రైవేట్ కాలేజీ, మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్నారు. గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాబార్డు నుంచి 6,500 కోట్ల రూపాయలు రుణం తీసుకొని 18% కూడా మీరు మెడికల్ కాలేజీలు పూర్తి చేయనటువంటి మీరు ఈరోజు మెడికల్ కాలేజీల గురించి అర్హత కూడా లేదని మేము మీకు పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. సందర్భంలోనూ అడిగిన దాఖలాలు లేవు, మీరు ప్రశ్నించే అధికారం కూడా లేదు మీకు. కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మార్కాపురం వచ్చినప్పుడు ఈ యొక్క సాధక బాధలు తెలియజేసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి జిల్లా యొక్క అవసరం ఎంత ఉందో గట్టిగా తెలియజేసినటువంటి వ్యక్తి కందుల నారాయణ రెడ్డి గారు. జిల్లా కోసమే కాదు, మార్కాపురంలో హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్గా తీర్చిదిద్దిన వ్యక్తి కందుల నారాయణ రెడ్డి గారు. అంత మాత్రమే కాదు, మార్కాపురంలో కూడా పైప్ లైన్లు మార్కాపురం పట్టణం మొత్తానికి సాగర జలాలకు కూడా తెప్పించినటువంటి ధీరుడు, అంతటి గొప్ప నాయకుడు. ఆయన గురించి కూడా మీరు తప్పుగా మాట్లాడితే, భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే క్షమించే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో